హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ కూల్ వెదర్‌లో మంచి స్పైసీగా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో, ఈ రెసిపీ వచ్చేసి బిర్యానీలోకైనా, రైస్‌తో అయినా, చపాతీ, రోటీ ఇలా దేనితో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ మటన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని తీసుకున్నా అండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, 1 ½ టీ స్పూన్ కారం, హాఫ్ కప్ పెరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ మొత్తం కలిసేలాగా మటన్‌కి మొత్తం ఇవన్నీ కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. కుకింగ్ ప్రాసెస్ చూద్దామండి. ఒక కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. నల్ల యాలక్కాయ ఒకటి, మిరియాలు కొద్దిగా, జీలకర్ర, స్టార్ పువ్వు, జాపత్రి, 3 యాలక్కాయలు, 5, 6 లవంగ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత 5 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. వేసుకుని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకుని వేసుకోవాలండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మటన్లో ఇంచి వాటర్ వచ్చే వరకు ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయ్యాక ఇలా మటన్లో అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇందాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నామండి, చూసి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి వేస్తున్నానండి. డెసికేటెడ్ కోకోనట్ అంటాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మటన్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. లైక్ హాఫ్ కప్ వరకు వేసాను నేను వాటర్ ఇందులో. వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్కి కుక్ అవ్వలేదంటే మరి కొంచెం సేపు పెడితే సరిపోతుందండి. నాకైతే 3 విజిల్స్లో కుక్ అయిపోయింది. మటన్ టెండర్గా ఉండింది, సో త్వరగా కుక్ అయింది. ఒకవేళ కుక్ అవ్వలేదు అంటే కనుక ఇంకా ఎక్స్ట్రా విజిల్స్ పెట్టుకోవాలి. ఇట్లా గ్రేవీ ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ముక్క లాగేసుకుంటుంది కాబట్టి సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఎక్కువ మగ్గించిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ అయితే మటుకు. ఈ కూల్ వెదర్లో స్పైసీగా తినాలి అనుకుంటే మటుకు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మంచి కారం కారంగా ఉంటుందండి. ఒకవేళ మీరు ఎంత కారం తినలేరు అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి కానీ కారం కానీ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే మటుకు చాలా బాగా వచ్చిందండి. ముక్క కూడా చాలా టెండర్గా ఉడికింది. చూసారు, నొక్కుతుంటే ఇట్లా విడిపోతుంది. చాలా సాఫ్ట్గా కుక్ అయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.